ఒక 15 రోజుల క్రితం ప్రిన్సిపల్ సెక్రటరీ సార్ మమ్మల్ని పిలిచి అసలు జాతీయ విధానం అంటే ఏంటి, అది ఎందుకు వస్తున్నాయి మెయిల్స్, అసలు దాని గురించి ఒకసారి నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి అని మమ్మల్ని అందరినీ పిలిచారు. మేము ఒక 4 టీం వెళ్ళాము. సార్కి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆయన చాలా జాగ్రత్తగా విని ప్రతి ఐటమ్ ఇది ఎందుకు ఇది ఎందుకు ఇది ఎందుకు అని అడిగారు. కాబట్టి రేపు ప్రొద్దున మీ స్కూల్కి వచ్చినప్పుడు ఫోన్లో ఉంది, వెంటనే డౌన్లోడ్ చేసేస్తున్నారు. ఫోన్లో వెంటనే చూసి ఇది ఎందుకు అని చాలా ఈజీగా అడిగారు. నేను చెప్పినానికి సాటిస్ఫై అయ్యారు. కాబట్టి రేపు ఈ ప్రశ్నలు అడుగుతారు. ఇందులో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి, అవి ఎందుకు అని. ఇది బాక్స్ జాతీయ పితారా, దీనికి ఒక మంచి పేరు కూడా పెట్టుకున్నారు. ఇంకా ప్రయత్నంలో ఉంటుంది. ఫస్ట్ ఐటమ్ ఇదండి. ఇది ఎందుకండి? డొమైన్ లేదు మనకి. వాళ్ళకి కల్చరల్ హ్యాబిట్ వస్తుంది. మనం అలా డొమైన్ కనెక్ట్ చేయాలి. ప్రతిదీ డొమైన్ కనెక్ట్. నేను చెప్పాను మ్యూజిక్. నెక్స్ట్ వాడు ఏం చేస్తున్నారు, కల్చరల్ యాక్టివిటీకి. ఇదెందుకు స్కూల్స్కి అని అడిగారు. ఫిజికల్ డెవలప్మెంట్, పిల్లలు ఎక్కడానికి. నెక్స్ట్ అక్కడ వాళ్ళు ఎక్కడం, ఫిజికల్ డొమైన్ అంటే గ్రాస్ మోటార్ డొమైన్ డెవలప్ అవుతుంది. కలర్ చెప్తారు, నెక్స్ట్ కౌంటింగ్ చెప్తారు. అంటే మనం డొమైన్స్ ఇంటిగ్రేట్ చేయాలి. అన్ని నేర్చుకుంటారా దాని ద్వారా అన్నది చెప్పాలి. హ్యాండ్ కోఆర్డినేషన్ ఉంటుంది. ఫైన్ మోటార్ ఇది ఫిజికల్ డెవలప్మెంట్ అంటే రైట్. ఇక్కడ గ్రాస్ మోటార్, ఫైన్ మోటార్ అంటే ఐ హ్యాండ్ కోఆర్డినేషన్. సార్ ప్లీజ్ అందరూ వినండి, ఎందుకంటే ఈ ఐటమ్స్ గురించి అంత డీటెయిల్గా నేను అడిగిన ప్రశ్నలన్నీ సార్ అడిగారు. మేము ఇలాగే సమాధానం చెప్పాం. ఎందుకంటే అవగాహన ఉంది, జాతీయ పితారా మీద అవగాహన ఉంది. ఇంకో విషయం ఏం చెప్పామంటే దీన్ని మేము అందరికి ఆర్టిస్ట్కి చెప్పేసాము. వాళ్ళు చాలా నేర్చుకున్నారు. డిఆర్పిసి కూడా చెప్పేసాము. ఈ పీపీటీని కిందకి పంపించాము ఆ ట్రైనింగ్స్లో అని చెప్పాము. కాబట్టి అది అబద్ధం కాదు, నిజమే. అందుకే ప్రతి ఒక్కరు 2 జోకులతో గ్రూప్లో షేర్ చేస్తాము. గ్రూప్లో అందరికీ షేర్ చేస్తాము. గ్రూప్లో షేర్ చేస్తున్నా దీని గురించి ఒకసారి అక్కడితో వస్తువు చూపిస్తే సరిపోతుంది. ఆయన అడుగుతారు ఇది ఎందుకు కదా, ఇది ఈ డొమైన్ కూడా కవర్ అవుతుంది కదా అని యాడింగ్ పాయింట్స్ హైలీ ఇంటెలెక్చువల్ ఆయన. అందుకు రైట్ బాల్ దీని గురించి గ్రాస్ మోటార్, కలర్, కోఆర్డినేషన్, లెటర్స్, షేప్స్, సోషియో ఇమోషనల్. బాల్ ఆడుతున్నాడు, బాల్ ఆడేటప్పుడు ఫిజికల్ డెవలప్మెంట్, బాల్ ఆడుతాం ఫిజికల్ డెవలప్మెంట్. సోషల్ ఎప్పుడు నలుగురితో కలిపి ఆడుతున్నాడు. ఇమోషనల్ ఎప్పుడు ఒకటి క్యాచ్ చేయలేకపోయాడు, బాధపడతాడు, మళ్ళీ రెడీ అవుతాడు. రైట్. నెక్స్ట్ ఎన్ని ఫ్లోస్ ఉన్నాయి, ఎన్ని క్యాచ్ ఉన్నాయి, కౌంటింగ్. ఎందులో ఇందులో ఈ ఒక్క ప్లేలో మనం అన్నిటినీ ఇంటిగ్రేట్ చేయగలుగుతాం. ఆల్ డొమైన్స్ పోలీస్. నెక్స్ట్ ఫైన్ మోడల్. మీరు అందరూ చాలా 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 నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఐ హ్యాండ్ కోఆర్డినేషన్, కలర్, క్లాసిఫికేషన్,
వై మోటార్ చెప్పేసాం కదా సీక్వెన్సింగ్ చేస్తారు. షేప్స్ నేర్చుకుంటారు. అంటే వాళ్ళు మేజర్గా ఆబ్జెక్ట్ షేప్స్ ఫైన్ మోటార్ కలర్ షేప్. దీని గురించి అడిగారు, ఇదెందుకు పిల్లలకి అని. ఫైన్ మోటార్ స్కిల్స్ అని చెప్పాం. ఇంకా ఏం చెప్పాను తెలుసా, దాంతో లెటర్స్ ఫామ్ చేస్తారు, ఇంకేంటి నెంబర్స్, షేప్స్ ఏమైనా చేయాలి, అన్నీ చేయాలి. కలర్స్ ఐడెంటిఫై చేస్తారు, షేప్స్. నెక్స్ట్ ఇదెందుకు సార్ మనందరికీ ఇది ఎందుకు అనిపించిందా? అందుకే మన అమ్మాయి పాఠాలే చెప్పకండి, అవి కూడా పరిచయం చేయండి వాడికి. ఇంట్లో అమ్మ ఏం చేస్తుందో చెప్పండి అంటున్నారు. మీరంతా నవ్వుతున్నారు, ఎందుకంటే అది కూడా తెలియాలి. ఏంటండి పజిల్, పజిలేనా? నెక్స్ట్ మ్యాచింగ్. నెక్స్ట్ ఫీడ్బ్యాక్ అంటే లోపల హార్డ్ సాఫ్ట్ పెడతారు, వాడు అదేంటో చెప్తారు. ఫీడ్బ్యాక్. నెక్స్ట్ ఇందులో ఏం నేర్చుకుంటారు పిల్లలు? కలర్ నేర్చుకుంటారు. నెక్స్ట్ లైఫ్ స్కిల్. దీనివల్ల పిల్లలు చాలా నేర్చుకుంటారు. మెజర్మెంట్ నేర్చుకుంటారు, షేప్స్ నేర్చుకుంటారు, పర్టికులర్ ప్రాసెస్ నేర్చుకుంటారు. చాలా చాలా వాళ్ళ అమ్మ ఏం చేస్తుందో అబ్జర్వ్ చేస్తారని వాళ్ళకి చాలా విషయాలు వాళ్ళు అక్కడే నేర్చుకుంటారు, వాళ్ళు బుక్ చేసేస్తారు. నెక్స్ట్ సార్ ఇందులో 52 ఐటమ్స్ ఉన్నాయి సార్. ఎన్సీఆర్టీ వాళ్ళు రీసెర్చ్ చేసి ఫౌండేషనల్ స్కూల్స్కి క్లాస్ 1 and 2 అండ్ ప్రిపరేటరీ 1 and 2 ప్రీ స్కూల్ 1 and 2 ఈ 4 క్లాసుల కోసం తయారు చేయబడింది. ఇది ప్రతి స్కూల్కి ఇవ్వాలనే ఉంది, ఇవ్వాలనే అనుకుంటున్నారు. ఇంకా బడ్జెట్ ఇబ్బంది ఉంది, అందుకోసం ప్రతి స్కూల్కి కూడా ఒకటి ఇవ్వడం జరుగుతుంది. దీన్ని ఎలా దాన్ని ఆపరేట్ చేయాలి స్కూల్లో, దీన్ని ఎలా పిల్లలకు అందించాలన్నది ఉద్దేశంతో మీ అందరికీ చూపిస్తున్నాము. ఇందులో 56 ఐటమ్స్ మనం కూడా ఎస్ఆర్టీ యాడ్ చేసి మొత్తం మీద 56 ఐటమ్స్ రెడీ. వాళ్ళు 352 వాటి నెంబర్ తెలుసు. 52 ఎన్సీఆర్టీ ఇచ్చేస్తారు, మనం ఈవెంట్స్ పపెట్ అందరూ ఐటమ్స్ అన్ని చూపిస్తాము. కార్డ్ లోపల పెట్టేసి ఏమున్నాయో వాళ్ళ చేత మెమరీ కార్డ్. వాట్ ఈస్ మిస్సింగ్? ఒక లెక్క లేదు. నెక్స్ట్ ఈ నెంబర్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా అక్కడ కౌంటింగ్ ఇవన్నీ వస్తాయి కదా. ఈ నెంబర్ కాన్సెప్ట్, మ్యాచింగ్, క్లాస్ అన్నీ వాళ్ళు అన్నింటినీ ఇవన్నీ కూడా పిక్చర్ కార్డ్స్, ఫస్ట్ పిక్చర్ కార్డ్స్, కలర్ డామినోస్, నెక్స్ట్ సీక్వెన్షియల్ థింకింగ్ మొత్తం పెట్టి అన్నింటినీ మీకు షేర్ చేస్తాం గ్రూప్లో. ఈ యొక్క పీపీటీ షేర్ చేస్తాం. జాదూ పెట్టాలి ఇక్కడికి. మనం మేమైతే ఇంకా సెక్షన్లో ఉన్నాం, దానికి మంచి పేరు ఎవరైనా మంచి టైటిల్ సజెస్ట్ చేస్తే అదే పెడతాము. తెలుగులో
పిల్లలకి రీచ్ అయ్యేలాగా కొంచెం క్యాచీగా ఉండే టైటిల్ ఏదైనా మీరు సజెస్ట్ చేస్తే దాన్ని మనం వరకు అవ్వలేదు. ఇక్కడికి అందరికీ సార్ ఒక్క నిమిషం, అందరికీ అర్థమైందండి జాగీ పితారా? రెండో విషయం, జాగీ పితారా గురించి రెండో విషయం, ఈ జాగీ పితారా అనే ఒక యాప్ ఒకటి ఉంది. ఈ జాగీ పితారా ఎంతమంది డౌన్లోడ్ చేసుకున్నారు? లింకింగ్ యాప్ ప్లే స్టోర్లో డైరెక్ట్ యాప్. సార్ అందరూ డౌన్లోడ్ చేసుకోవాలి, ప్రతి ఒక్కరు.